ఈరోజు సంఘము అనేక డినామినేషన్స్గా మత శాఖలుగా ఎందుకు విడిపోయిందని ఆలోచన చేస్తే ఇది కేవలము ఒక పురుషుడు లేదంటే స్త్రీ లేదంటే ఇరువురు ఆధిపత్యాన్ని చలాయించడం ద్వారా కానీ లేదంటే వాళ్ళు వ్యక్తిగతమైన ఒక పూజార్హులుగా మారడం వల్ల కానీ ఈరోజు అనేకమైన మత శాఖలుగా విడిపోందని చెప్పుకోవచ్చు ప్రియులరా. సంఘానికి యేసుక్రీస్తు వారు శిరస్సుని తెలిసినప్పటికీ మనందరము అవయవాలమని తెలిసినప్పటికీ కూడా ఏదో కొంతమంది స్వార్థపరులు ఆ యేసుప్రభు వారు ఉండవలసిన స్థానములో వాళ్ళు నిలవబడి ఆ అర్హత వాళ్ళదిగా తీసుకొనబట్టే ఈరోజు అనేకమైన మత శాఖలుగా విడిపోందని మనం తెలుసుకోగలం ప్రియులరా.